అమెరికాతో భారతదేశం చేసుకున్న ట్రేడ్ ఒప్పందం రైతుల పాలిట శాపంగా మారిందని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ రావాలే పేర్కొన్నారు. ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుల మందులు, డీజిల్, విత్తనాలు ధరలు ఆకాశాన్ని తాకడంతో సాగు వ్యయం పెరిగిపోతుందన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, కౌలు రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ మహాసభ సందర్భంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో నేడు పాలకుల తప్పుడు విధానాలతో రైతులు, కౌలు రైతుల పరిస్థితి కడు దయనీయంగా తయారైందన్నారు. అమెరికాతో ట్రేడ్ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. స్వాతంత్రం రాకపూర్వం తెల్లదొరలు 200 ఏళ్లు రైతులను దోచుకున్నారని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేయకుండా వ్యవసాయ సాగుదారులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందులు, డీజిల్, విత్తనాలు ధరలు ఆకాశాన్ని తాకడంతో సాగు వ్యయం పెరిగిపోతుందన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, కౌలు రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతని అశోక్ దావాలే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ, నేడు కౌలు రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వారికి వడ్డీ లేని రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇప్పించాలన్నారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరగా నిర్ణయించాలని, దళారీ వ్యవస్థకు పాలకులు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి యజమాని సంతకాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వెలకట్టలేని విలువైన ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు, కౌలు రైతులకు నెలకు 5 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వాలని హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం నగర కమిటీ కార్యదర్శి సత్యబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలకు నిత్యావసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. వెంటనే పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి ప్రజలకు ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
పెట్రోల్ డీజిల్ కొరతతో నగరంలో బంకులు మూతపడుతున్నాయంటూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్లోని పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్రోల్ బంకుల ముందు పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టి ప్రభుత్వాలపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ కార్యదర్శి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ యుద్ధాలను సాకుగా చూపిస్తూ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెట్రోల్ బంకులను ఉద్దేశపూర్వకంగా మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు మద్యం దుకాణాల్లో బ్రాందీలు, విస్కీలు 24 గంటలు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంటుండగా ప్రజలకు అవసరమైన పెట్రోల్, డీజిల్ మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దైనందిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అందించాలి వెంటనే డీజిల్, పెట్రోల్ జనాలకు ఇబ్బంది లేకుండా అందించాలి వెంటనే. విజయవాడ నగరంలో బంకులన్నీ బంద్ అయిపోయాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కలకత్తాలో కులాసా విహారయాత్రలు చేస్తున్నాడు, షూటింగ్లు చేస్తున్నాడు మోడీ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి భవిష్యత్తు 2047 సంవత్సరం గురించి ఆలోచించమని చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఈ దేశంలో ప్రజలకి పెట్రోలు, డీజిలు అందించలేని చేతకాని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది, దీన్ని సరిదిద్దుకోండి అని ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పెట్రోలు, డీజిలు గత నెల రోజుల నుండి దేశంలో కొరత ఏర్పడిందని, దీన్ని బ్లాక్ మార్కెట్ చేసి కంపెనీలకు మాత్రం 10 రూపాయలు రాయితీలు ఇచ్చి ప్రజలకు ఏమాత్రం తగ్గించకుండా కారణాలు ఈరోజు ఇరాన్ మీద అమెరికా చేస్తున్న యుద్ధాలని కారణాలు చూపించి ఇక్కడ దేశంలో ఉన్న ప్రజలందరినీ పీక్కు తింటున్నారు. అంబానీ పెట్రోల్ బంకుల కోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలన్నీ కూడా బలిపశువులు చేస్తున్నారు భారతదేశ ప్రజల్ని. ఇప్పటికీ గత 2 రోజుల నుండి విజయవాడలో పెట్రోల్ బంకులు మూసేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు కూడా చూడండి, చిట్టినగర్లో ఉన్నటువంటి 2 బంకులకు 1 బంకే పనిచేస్తుంది, అది కూడా 1 గంట సేపు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈరోజు డీజిల్, పెట్రోలు మరి మన దేశం ఇరాన్ నుంచి చౌకగా వచ్చేదాన్ని వద్దనుకుంది, రష్యా నుంచి వచ్చేదాన్ని అమెరికా చెప్పిన మాటలకి లొంగిపోయి ఈరోజు మోడీ ప్రభుత్వం దిగుమతికి నిరాకరిస్తుంది. ఈ రకంగా అమెరికా ప్రయోజనాల కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఈ దేశ ప్రజల్ని అమెరికాకి మరి బానిసలుగా మార్చేదానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని భారతీయులందరూ కూడా తిప్పికొట్టాలి. ఈ దేశంలో ఈ పెట్రోల్ కొరతలు, డీజిల్ కొరతలు, గ్యాస్ రేట్ల పెంపుదలలు వీటన్నిటికీ కారణం ఈ మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ రేట్లు వెంటనే తగ్గించాలి, అందరికీ అందుబాటులో డీజిల్, పెట్రోలు, గ్యాసు ఉంచాలి. అలాగే ఈ గ్యాస్ నిక్షేపాలన్నీ ఈరోజు కృష్ణా గోదావరి D6 బేషన్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ నిక్షేపాలు మన రాష్ట్రానికి చెందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రజలు కూడా ఈ అంశం మీద కలిసి రావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తన జీవితాన్ని యోగా మార్చివేసిందని, నిత్యం యోగా చేసే వారికి సాధారణ రోగాలు త్వరగా రావని, మనసు ప్రశాంతంగా ఉంటుందని వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి తెలిపారు. తాను యోగాని అభ్యాసం చేయడమే కాకుండా 10 మందికి నేర్పడం, యోగా గురువులను తయారు చేయడం జరిగిందన్నారు. 2.5 దశాబ్దాల నుంచి గురువులు ఎంతో కృషి చేయడం వల్ల ఇప్పటికీ 2.5 లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని ఆయన తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం విజయవాడ శాఖల ఆధ్వర్యంలో విజయవాడ మహానగరంలో 1000 యోగా శిక్షణ శిబిరాలు పూర్తయిన సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో విరాట్ యోగా 1000 కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలిత సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీని శిష్యులు కోలాట ప్రదర్శనతో స్వాగతం పలికారు. వేదికపై చేసిన శివతాండవం నృత్యం విశేషంగా ప్రజలను ఆకర్షించింది. డాక్టర్ వెంకటేశ్వర యోగి జీవిత విశేషాలతో రూపొందించిన
అధునాతన యోగి ఆదర్శ పథగామి అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఈ వేదికపై విడుదల చేసి ప్రదర్శించారు. యోగాభ్యాసకులకు ఇది ఎంతో ప్రేరణగా నిలిచింది. ఈ 1000 యోగా శిబిరాల్లో ఉచితంగా యోగా నేర్పిన గురువులను, సహకరించిన కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ప్రస్తుత యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన మంజులా యోగి మాతాజీని ఆశీర్వదించారు. డాక్టర్ వెంకటేశ్వర యోగి మాట్లాడుతూ తన జీవితాన్ని యోగా మార్చివేసిందని, నిత్యం యోగా చేసేవారికి సాధారణ రోగాలు త్వరగా రావని, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. తాను యోగాన్ని అభ్యాసం చేయడమే కాకుండా 10 మందికి నేర్పించడం, యోగా గురువులను తయారు చేయడం ద్వారా సంస్థ కార్యక్షేత్రం పెరిగిందని చెప్పారు. 2.5 దశాబ్దాల నుంచి గురువులు ఎంతో కృషి చేయడం వల్ల ఇప్పటికీ 2.5 లక్షల మంది యోగా నేర్చుకోగలిగారని ఆయన తెలిపారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా భవానీపురం 2వ శాఖ అధ్యక్షులు బొమ్మిశెట్టి తిరుమల రమేష్ వ్యవహరించారు. కొయ్య సూరిబాబు, శ్రీమన్నారాయణ, తుమ్మలపెంట నాగేశ్వరరావు, రత్నాకర్రావు, మంజుల యోగి మాతాజీ, వేమన యోగి గురూజీలు పర్యవేక్షించారు. వందల మంది యోగాభ్యాసకులు పాల్గొన్న ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారు విజయవాడలో యోగ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం చేసి 27 సంవత్సరాలు పూర్తయింది. ఈ 27 సంవత్సరాల్లో 1000 యోగ శిక్షణ శిబిరాలను మేము మా శిష్యులం అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క శిక్షణా శిబిరం 4 వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ముద్రలు, అలాగే ఆహార నియమాలు, ఆధ్యాత్మిక విషయాలు అనే 5 ప్రధాన అంశాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ 1000 శిబిరాలలో సుమారుగా విజయవాడ మహానగరంలోనే 50,000 మంది యోగాభ్యాసులు తయారు కావటం జరిగింది. ఎన్నో రకాల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను ఈ యోగాభ్యాసం వల్ల పోగొట్టుకున్నారు. అలాగే మానసిక అశాంతి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. ఇంకా యోగాభ్యాసం ద్వారా ప్రధానంగా కలిగే ప్రయోజనం ఏమిటి అంటే సమాజంలో శాంతి భద్రతలు అనేవి చక్కగా ఉంటాయి. సాధారణంగా శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ మనిషి శాంత స్వభావాన్ని పొంది సాత్వికాహారాన్ని తీసుకుంటూ ఎదుటివారికి తాను ఉపయోగపడాలి అనే ఆలోచన పెరగడం వల్ల మనిషి లోపల మంచి గుణాలు వస్తాయి. తద్వారా ఘర్షణ వాతావరణం లేకుండా హాయిగా ఆనందంగా జీవించగలుగుతాం. ఈ రకంగా యోగం, ఆరోగ్యం, ఆనందం అనేటటువంటి నినాదంతో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం విశేషమైన కృషి జరిపింది. 16 మంది గురువులు ఈ 27 సంవత్సరాలుగా 1000 శిబిరాల శిక్షణలో పాల్గొన్నారు. ఆ 16 మందికి కూడా ఈరోజు గురు పరంపర తరపున శుభ ఆశీస్సులను అందజేస్తాం. అట్లాగే రానున్న కాలంలో కూడా అనేక వేల యోగ శిక్షణా శిబిరాలు జరగాలి అని ఓ సంకల్పాన్ని కూడా ఈ వేదిక మీద తీసుకోవటం జరుగుతుంది. హరి ఓం. రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాన్ని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ ముందు చూపు లేదని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 6 నెలల్లో గోతులు పుడుతూ ఉన్నారు. ఊరికే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు. మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్దవి ఇంతవి కనపడినాయి. పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి
సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు అక్కడికి వెళ్ళి. వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావు చెప్పమంటే అసలు మామూలుగా ఒక బయలుపోద్ది వీళ్ళందరిది. విమానం దిగంగానే మొత్తం విలేకరులు అందరూ కూర్చుని ఏం నేర్చుకొచ్చావు సార్ మాకు అప్పచెప్పంటే వీళ్ళంటే ట్రైనింగ్ ఫర్ ట్రైనీస్ అని, ట్రైనర్స్ అంటే వీళ్ళంటే మళ్ళీ వచ్చి భారతదేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారంట అక్కడ నేర్చుకున్నాయి. ఒకడు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నారు, 2-3 సార్లు మంత్రులు చేస్తారు, ఏమీ రాదంట, పట్టుకొస్తే అక్షరం ముక్క రాదంటే సింగపూర్ వెళ్ళి నేర్చుకురావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి. వెనకడికి గోళ తెప్పితే బెదవాళ్ళ దిగంగానే ప్రెస్ మీట్ ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం నేర్చుకున్నారు చెప్పండి కట్టి పెట్టండి అయ్యా. దోసుకోవటం అయ్యింది, దాచుకుంటాకి వెళ్ళి ట్రైనింగ్ పేరుతో అక్కడికి ఇక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ జనం వస్తున్నారు, పెట్రోల్ కష్టాలు ఉన్నాయి, సామాన్యులు అల్లాడిపోతున్నారు అనేది వీటి సంగతి చూడండి, వీటి నుంచి పట్టించుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.